హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా నేను ఏదైనా ఒక వీడియోని వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే కింద కామెంట్లు వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇదేంటి ప్రభుత్వాన్ని చేసే తప్పులను కప్పిపెట్టి వాటిని విమర్శించకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు అనుకుంటే కామెంట్లలో వచ్చేస్తారు. ఇంకొకటి కామెంట్లలో చెప్పేస్తుంటారనమాట. అన్న ఏదో 1924 మధ్యలో చించేశాడు, పొడిచేశాడు, కానీ చెప్పుకోవడం చేతగా ఓడిపోయాడు అని వ్యవహారం తిప్పుతూ ఉంటారు. మేము ఎప్పుడన్నా ఫేక్ పోస్టింగ్లు పెట్టి ఫేక్ రుద్దుతున్నారన్నా కానీ కింద వచ్చేస్తారు తిట్టేసుకుంటా. బట్ ఓకే, మీరు అంత అన్నంత మాత్రాన వీళ్ళేం అంత నిజాయితీగా ఏం పనిచేయట్లేదు. వీళ్ళ ప్రతిపక్ష అదే మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క నిజాయితీ ఏంటంటే, మీరు అప్పట్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు తెగ మురిగారు. ఏమని మురిగారు? అది ఒక గోడౌన్ అని మురిగారు. దానివల్ల పెద్ద ఉద్యోగాలు రావు, అది ఇది వేస్ట్ అని మురిగారు కొంతకాలం. తర్వాత అది బూమరాంగ్ అవ్వగానే లేదు, అది అదాని డేటా సెంటర్ అప్పుడు మేమే తెచ్చాం, ఇప్పుడు దాన్ని వీళ్ళ పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారని పెద్ద పెద్ద బూత్ పదాలే మాట్లాడారు మీ నోటి నుంచి. అది బూత్ పదాలు అంటే క్రెడిట్ చోరీ అనేటట్టు పెద్ద పెద్ద పదాలు. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మధ్య ఈ వైసీపీ తిరుపతి ఎంపీ ఈ గురుమూర్తి అనే ఆయన, డాక్టర్ గురుమూర్తి అనే ఆయన హైకోర్టులో ఫిల్ అయ్యలేదా? హైకోర్టు చేత తిట్లు తినలేదా? ఏమని వీళ్ళు వైజాగ్లో ఉండే భూములన్నింటినీ ఇట్లా కట్టబెడుతున్నారు కంపెనీ లాంటివి చాలా తక్కువ రేట్లకి, 99 పైసలకి గూగుల్ డేటా సెంటర్కి ఇంకా ఇతరత్ర ఐటీ కంపెనీలకి వాటికి వీటికి కట్టబెడుతున్నారని ఫిల్ అయ్యలేదా? లేకపోతే హైకోర్టుతో మొట్టికాయలు తినలేదా? హైకోర్టు తిట్లు తినలేదా? ఏమి ఇప్పుడు కాదండి. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలండి ఎగబడి? ఏం చూసుకొని రావాలి? వాళ్ళందరూ ఆ పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరిలాగే వేలంపాట్లో వేలం వేసి భూముల్ని వాళ్ళు రేట్లు కొనుక్కొని ఇదే బదులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ అయ్యి ఉన్న హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, ఇంకా వేరే ఇతరత్ర ముంబైకో పోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి? ఎందుకు వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు 99 పైసలకి భూములు ఇస్తున్నారు. తప్పేంది? అప్పట్లో గుజరాతీ లేదా రూపాయి పావలాకి భూములు ఇవట్టే కదా, ఆ తర్వాతే కదా గుజరాత్ డెవలప్ అయింది. 99 పైసలకి భూములు ఇస్తున్నారు అంటారు. వీళ్ళంతా సహజ వనరులు సంపదను అన్నీ దోచుకు తింటున్నారు అంట. ఎక్కడ దోచుకుతున్నారు? అట్లా దోచుకు తింటే మీరు ప్రూఫ్లు ఇవ్వచ్చు కదా. మీరు ఉర్సా కంపెనీకి ఏదో ఇచ్చారు, దోచిపెట్టారన్నారు. అవును, ఆయన మండలిలోనో అసెంబ్లీలోనో నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు, చూపియండి, ఆధారాలతో నిరూపించండి దమ్ముంటే అని. మరి మీకే కనుక దమ్ముంటే నిరూపించవచ్చు కదా. అట్లాంటివి అన్ని లేఖి మాటలు, ఇట్లాంటి ఫేక్ వ్యవహారాలు తప్ప ఏంది మీరు చేసేది? ఒక పక్కేమో మేము అవన్నీ మేము ఒరగబొడిచినాయి 1924 మధ్యలో, వీళ్ళు ఒరగబొడిచింది ఏం లేదు, మేము ఒరగబొడిచిన వాటికి పేరు మార్చుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నారంటారు. ఓ పక్కేమో వాటి వల్ల ఏం ఉపయోగం లేదంటారు. ఇంకో పక్కేమో వాటిని ఆపుతూ ఫిల్లులు వేస్తారు, కేసులు వేస్తారు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, వీటన్నిటిని ఆపితే కేసులు వేస్తున్నారంటే వచ్చేసారు నా మీద కింద కామెంట్లలో. అవి ప్రూఫ్ చేయండి, ఈ ప్రూఫ్ చేయండి. ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిల్ వేసిన మాట వాస్తవం కాదా? వీటన్నిటి మీద ఎందుకు మళ్ళీ ఏమన్నంటే మాట తప్పం, మడమ తిప్పం, విలువలు, విశ్వసనీయత, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నోరు తెరిస్తే. కానీ చెప్పేది ఒకటి, చేసేది అదే. మళ్ళీ ఇది అదే అంటారు చూసేవో, చెప్పేవన్నీ శ్రీరంగ నూతులు, దూరేవన్నీ దొంబర గుర్చులని మళ్ళీ వాళ్ళే అంటారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ నవ్వు వస్తుంది అనమాట. వాళ్ళే శ్రీరంగ నూతులు చెప్తారు, వాళ్ళే దొంబర గుడిసెల్లో దూరుతారు, వాళ్ళే మళ్ళీ ఈ సామెతలు చెప్తుంటారు. ఇగో మేము మాకు ఊరికేం ఉండదండి మీ వైఎస్ఆర్ పార్టీని విమర్శించాలని. ఇప్పుడు నేనేమి నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా కొన్ని మాటలు అన్నాడు కదా, చంద్రబాబు లోకేష్కి జాకీ, లోకేష్ చంద్రబాబు జాకీ, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ, వీటి మీద నేను వీడియోలు చేయలేదే. అట్లాంటి వాటికి నేను చేయను వీడియోలు. ఎందుకంటే ఏదో విమర్శలు చేస్తుంటారు అని. ఇంకా పెద్ద బ్రీఫింగ్ ఇప్పుడు ఏమి ఇస్తాం అబ్బా అని వాటి మీద నేను ట్రోలింగ్ వీడియోస్ చేయలేదే. నేను చేయను ట్రోలింగ్ వీడియోస్. ఎందుకు చేయాలి ఆయన్ని? ఇప్పుడేమి మనమంత నిచ్చులమా? లేకపోతే మనకంత సబ్జెక్ట్ ఉందా? లేకపోతే మనకు మాత్రం నోరు తిరగకుండా కొన్ని మాటలు దొరలవా అని నేను అట్లాంటి వాటి మీద వీడియోలు చేయను, అట్లాంటి ట్రోలింగ్ల మీద వీడియోలు చేయను. ఎవడన్నా చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిని నేను తప్పడతా. ఎందుకంటే మనం అంత స్పష్టంగా మాట్లాడగలమా? మనం అన్నిట్లో అంత నిష్ణానితులమా? అందుకే అట్లాంటివి చెయ్యను. కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయి చూసినా, ఈ డబుల్ స్టాండర్డ్స్ వ్యవహారాలు, మేమే మొత్తం చేసాం, వాళ్ళు ఏం చేయలేదని చెప్పేది, మళ్ళీ దొంగ వాళ్ళ కేసులు పెట్టేది, ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తా, చాలా హార్ష్గా కూడా చేస్తా. అట్లనే బూతులు మాట్లాడాలి మీ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.